సికింద్రాబాద్ మోండా మార్కెట్లో ఇటీవల షాపులు కూలిపోయి తీవ్రంగా నష్టపోయిన బాధితులకు కుట్టు మిషన్లు ఆర్థిక సాయాన్ని అందజేశారు సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. టైలరింగ్ వృత్తి చేసుకుంటూ జీవనం సాగించే బాధిత కుటుంబాలకు మేరు సంఘం ఆధ్వర్యంలో ఈ సాయాన్ని అందించారు తలసాని. 70 ఏళ్లుగా ఇక్కడే టైలరింగ్ వృత్తి చేసుకుంటూ జీవిస్తున్నామని అన్నారు. ఊహించని ప్రమాదంతో షాపులు, మిషన్లు, దుస్తులు నష్టపోయారని పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్న కుటుంబాలకు చేయూత అందించిన మేరు సంఘం ప్రతినిధులకు అభినందించారు. ఇక బాధితులకు కొత్త షాపులు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదృష్టవశాత్తు ఎవరికి ఏం జరగలే, ఒక చిన్న ఇంజూరీ తప్ప మిగిలిన ఏదేం జరగలే. కాబట్టి వాళ్ళను ఆర్థికంగా నిలబెట్టాలి, వాళ్ళ కులవృత్తికి ధైర్యాన్ని ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతోనే ఆర్థిక సాయం చేయడం టెంపరీగా అవి జరిగినాయి. అయితే మేరు సంఘం పెద్దలు కూడా ముందుకు వచ్చి మేము కూడా ఆర్థిక సాయం చేస్తాం, కులవృత్తికి సంబంధించినటువంటి కుట్టు మిషన్ ఇప్పిస్తాం, దాని మెటీరియల్ అందరూ పెద్దలు ముందుకు వచ్చేది. వారి పేర్లు డీటెయిల్స్ కూడా ఇస్తారు. వారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అయితే ప్రభుత్వంతో మాట్లాడి కలెక్టర్ గారు ఆర్టీఓ, ఎంఆర్ఓ వాళ్ళు ఇక్కడ విజిట్కు రావడం, వాళ్ళు పంచనామా చేసిన తర్వాత రిపోర్ట్స్ అన్నీ మరి తీసుకెళ్ళడం జరిగింది. నేను వాళ్ళతో కూడా మాట్లాడతాను. రెండోది, ఎక్కడైతే వారి యొక్క వృత్తి ఉన్నదో తిరిగి ఆ ప్రాంతంలోనే వాళ్ళకి కట్టించి ఆ కుటుంబాలను నిలబెట్టాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. తప్పకుండా యథావిధిగా 78 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎక్కడైతే ఉంటుందో మరి ఆ ప్రాంతంలోనే